ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో అంబులెన్స్ వెళ్తుందంటే దానికి గర్వకారణం ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందులైన దివ్యాంగులకు మరి వాళ్ళకి ప్రపంచ కప్ గెలిచినందుకు వాళ్ళు వచ్చి కలిసినందుకు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చేవి కాకుండా వారి ఊరికి ఏదైతే రోడ్డు కావాలో రోడ్డు అడిగితే ఆ రోడ్డు కూడా వెంటనే వేయించిన ఘనత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. అంటే అలాగ ఆయన పోరాడాలంటే మెయిన్ ఆయనకు ఒక శవం దొరకాలి భయ్యా. ఈ మధ్య దొరకనట్లేదు. అన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆయన మంత్రి అయిన తర్వాత ఎట్లా ఉంది మీకు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఎట్లా అనిపిస్తా ఉంది? భయ్యా యాక్చువల్ గా చెప్పాలంటే మెయిన్ ఏదైతే యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాక్సిమం ఒక 10 years బ్యాక్ వరకు కూడా రాజకీయాలు అంటేనే విపరీతమైన కోపం ఉండేది, కంపరం లాగా ఉండేది. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మార్చి 14, 2014 పార్టీ ఆవిర్భావం చేశారో అప్పటి నుంచి కూడా యువతలు రాజకీయాల మీద అవగాహన లేనటువంటి ఆసక్తి లేనటువంటి కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ రాజకీయాలు అంటే ఎంత ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. దీనికి మెయిన్ కారణం ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన క్యారెక్టర్ అన్నమాట. ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా ఆయన స్పందించే తీరు, అదే విధంగా ఆయన సమస్యని పరిష్కరించడంలో ఆయన చేసే కృషి అనేది చాలా అద్భుతంగా ఉంది భయ్య. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తా ఉన్నాడు. ఈరోజు గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 26, 27 స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చాడు కదా. ఏంటి మీకు ఎలా అనిపిస్తా ఉంది ఆయన పనితీరు? అంటే కదా వైసీపీ ప్రభుత్వంలో ఎలాగంటే ఒక ఆఫీస్ లో సెట్ వేసుకొని కూర్చునేసి బయట మొత్తం జరిగిపోతుంది, మొత్తం మేమే చేసేస్తున్నాం అని చెప్పేసి పక్కన వాళ్ళ స్టేట్మెంట్లు కొన్ని రెడీ చేసుకునేసి స్క్రిప్ట్లు రెడీ చేసుకుని చేసేసేవాళ్ళు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళ స్క్రిప్ట్లు అడగడు, ఏ విషయాలు పట్టించుకో, డైరెక్ట్ ఫీల్డ్ కి వెళ్ళడం, అక్కడ సమస్య చూడడం, దాన్ని అట్లా స్పాట్ లో సెటిల్ చేయడం, తర్వాత కూడా అది అయిందా లేదా కూడా దగ్గరుండి అంత ఇంపార్టెంట్ తీసుకునేసి అది ఆ పనితీరు ఎలా ఉందో కూడా చెక్ చేస్తున్నారు అనమాట. అది చాలా గొప్పతనం అయింది. పోయినసారి గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 5 డిప్యూటీ సీఎంలుగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆ బాధ్యతను తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. 5 పనితీరులతో పోలిస్తే 5 పనితీరు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏంటి? భయ్యా లాస్ట్ 5 years కాదు, 2024 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాతే దానికి ఒక అసలైన అర్థం వచ్చింది. ఆ డిప్యూటీ సీఎం అనే ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఏమి చేయగలడు అనేది ఇప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా చాలా అసలు డిప్యూటీ నాకు తెలిసి ఇంతవరకు కూడా చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ప్రతిసారి ఎలక్షన్ గెలిచినప్పుడు డిప్యూటీ సీఎం అనే ఒక పదం ఉంది. కానీ అది ఎంత పనితీరు ఉంటుందని చెప్పేసి నాకే కాదు చాలా మందికి ఎవరికి తెలియదు. అసలు ప్రధానంగా అంటే ఏదైతే 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఎలాగైనా ఈ కూటమిని విడగొట్టాలి, ఎలాగైనా ఈ కూటమిలో చిచ్చు పెట్టాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీని అంతా టార్గెట్ చేశారు అంటే మాట్లాడుకునే కంటే జనసేన పార్టీని, జన సైనికుల్ని, జనసేన వీర మహిళల్ని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ మాటలకి, వాళ్ళ రెచ్చగొట్టే ధోరణికి జనసేన కార్యకర్తలు రెస్పాండ్ అవుతారు అనుకోవచ్చా? ఇది ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం పని చేతగాని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే చేసేవాళ్ళు జడగొడతారు. ఇప్పుడు వీళ్ళ పనితీరు చాలా బాగుంది. వాళ్ళు నిజంగా అదే రాజకీయం మీద, ప్రజాసేవ మీద అంత ఆసక్తి ఉన్న వాళ్ళైతే వాళ్ళు మీరు ఫలానా ఈ స్కీమ్ తో ఇంతమంది ప్రజలకు మేలు చేశారు, మేము దానికి పోటీ పడి నెక్స్ట్ ఇంతమందికి మేలు చేస్తామని చెప్పాలి. కానీ సింగిల్ గా రండి, సింగిల్ గా వస్తుంది, ఇలాంటి పనికిరాని మాటలైతే ఎవరు మాట్లాడరు. పోటీ తత్వం అనేది రాజకీయాల్లో యాక్చువల్గా ఉండాలి, అది ప్రజాసేవలో చూపించాలే. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేసినా కూడా ఇప్పుడు కూడా మైండ్ లో ప్రజాసేవ అనేది మెచ్చుకోవడం, ఓన్లీ అధికార దాహంతోనే వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా స్క్రిప్టే. అంటే గతంలో చూసాం ఏదైతే 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కౌలు రైతులను ఆదుకోవడానికి అని చెప్పి ఆయన సొంత నిధులతో కోటాను కోట్ల రూపాయలు ఇచ్చించినటువంటి పరిస్థితి చూసాం. ఎక్కడ సమస్య కానొస్తే అక్కడికి వెళ్ళి ప్రశ్నించినటువంటి తీరు చూసాం. ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళి దానిపైన పోరాడినటువంటి సందర్భాలు చూసాం కదా. గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యి కనీస ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉన్నటువంటి సందర్భంలో మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి మేము ప్రజల తరపున పోరాడతాం, ప్రజాపక్షాన పోరాడతాం, ప్రజా సమస్యలపైన పోరాడతాం అని చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ప్రజల కోసం కానీ, ప్రజా సమస్యల పైన కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే పోరాడిన తీరులో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెమైనా పోరాడుతా ఉన్నారు. ఒక శవం దొరకాలి భయ్యా. ఈ మధ్య దొరకనట్లేదు. ఆ శవాలు అయితే దొరికాయంటే ఆయన ఆటోమేటిక్ గా అక్కడికి వస్తాడు. అప్పుడు కూడా వచ్చి దగ్గరలో మేము అధికారంలోకి వచ్చేస్తాము, అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చేస్తాం అంటాడు. ఏదైనా చిన్న బాబు హాస్పిటల్ సమస్య, లాస్ట్ వీడియోలో ఏదో నేను ఇప్పుడు చూశాను, ఒక హాస్పిటల్ కి వెళ్ళాలి, ఆర్థికంగా పరిస్థితి బాగాలేదంటే ఇప్పుడు మన ప్రభుత్వం కాదు
నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదు. తన సొంత డబ్బులు అయినా సరే లేదా అప్పు చేసినా సరే ఆ సమస్య అంటే ఒక ఆయన సాటిపోయి ఆ విషయంలో ఇప్పటి వరకు కూడా. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్వాతంత్రం వచ్చి దాదాపు 70-80 సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా జరుగుతున్న ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజన గూడెల్లో ప్రధానంగా ఇంతవరకు ఎవరికి కనబడినటువంటి సమస్యలు ఆయనకి మాత్రమే కనిపించాయి. ప్రధానంగా రోడ్లు వేయించడం గానీ, వాళ్ళకి కరెంట్ ఫెసిలిటీ ఇవ్వడం గానీ, టూల్స్ గానీ, పెద్ద పెద్ద మహానాయకులు సినిమా ఆర్టిస్టులు కావచ్చు, ఫ్యాక్టరీస్టులు కావచ్చు, పెద్ద పెద్ద చదువుకున్న మహా వ్యక్తులు కావచ్చు, ఎంతోమంది సీఎంలుగా పరిపాలించారు మన రాష్ట్రాన్ని. ఎవరికి కనపడినవి ఈయనకు మాత్రమే కనిపించాయి అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు కూడా ఎక్కిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి బాటలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ దిశగా ముందుకెళ్తున్నారో మీరు నన్ను అడుగుతున్నారు కానీ ప్రజలందరూ కూడా చాలా క్లియర్ గా వీక్షిస్తున్నారు. అంటే 100కి 100% ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే సాధకులు ఎవరైతే ఉన్నారో, మన మెంబర్షిప్ డ్రైవ్ లో ఎవరైతే పాల్గొన్నారో వీరందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుని అందరినీ కూడా ఒక టుగెదర్నెస్ తీసుకొచ్చి ఒక దగ్గర ఒక పార్ట్గా చేసి అందరినీ కూడా ఒకసారి నేను అభినందించుకోవాలని చెప్పి ఆయన ఈ దిశగా ముందుకెళ్లారు. ఆయన అభివృద్ధి పదంగా ముందుకు ఎలా వెళ్తున్నారు అనేది మీరు ఆయన వేస్తున్న రోడ్లు కావచ్చు, లేకపోతే ట్రైబల్ డిపార్ట్మెంట్స్ లో కానీ, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ గురించి కానీ ఆయన చేస్తున్న పనులు కానీ కంప్లీట్ గా కూడా ఆయన సొల్యూషన్స్ వెతికి ప్రజలకి ఏం అవసరమో ఆ నీడ్ ని తీర్చే విధంగా ఆయన ప్రయాణం జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మేము చాలా హర్షదాయకంగా మేము చెప్పుకోగలిగింది ఏంటంటే ఒక గుండెల మీద చేసుకుని ఒక నిజాయితీ కలిగిన నాయకుడితో మేము ప్రయాణం చేస్తున్నామని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ రోజు మా పరిస్థితి అది. అంటే గతంలో పంచాయతీరాజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ లో 26-27 స్థానాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే టాప్ 1 లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి నాయకుడి కోసం పనిచేస్తా ఉన్నారు, ఎలా అనిపిస్తా ఉన్నారు? నేను 100% చెప్తున్నాను కదండి. నాకే కాదు, ఈ రోజు కొత్తగా పార్టీలోకి ఆయన 2024 ఎలక్షన్స్ తర్వాత ఆయన స్వీకరించిన ఆయన పదవి బాధ్యతలుగా మాట్లాడతారు. ఆయన ఇప్పుడు కూడా అది బాధ్యత అని స్వీకరించారు. ఆయన ఆ బాధ్యతను ఆయన నిర్వర్తించే క్రమంలో మేము చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన వ్యక్తి కూడా ఎందుకు ఈ రోజు ఇంత జనసేన పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారంటే కేవలం ఆయన ప్రయాణం, ఆయన ఏ దిశగా ప్రజలకు సేవ మార్గంగా ముందుకెళ్తున్నారో అందరూ చూస్తున్నారు. సో దాని ద్వారా తద్వారా మాకు పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని తెలియజేస్తారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రంలో అంటే ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కొన్ని ఎన్నో పార్టీలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా డిప్యూటీ సీఎంగా చేసినటువంటి పరిస్థితులు చూశారు. కానీ ఇప్పటి వరకు ట్రైబల్ ఏరియాస్ కి వెళ్లి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం చిట్ట చివర ఉన్నటువంటి గ్రామానికి కూడా వీధి లైట్లు కానివ్వండి, రోడ్డు రవాణా కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్ని రకాల సదుపాయాలు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా. ఏంటి దీన్ని ఎలా చెప్తారు? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు ముందు రాజకీయ నాయకుడిగా కంటే ఒక సాటి మనిషికి సాయం చేసే విషయంలో ఆయన ఏ రోజు కూడా మనసు చివుక్కుమని, ఎవరికైనా కష్టం వచ్చినా లేకపోతే ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే మనసు చివుక్కుమని ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది మనుషులకి సాయం చేసిన గొప్ప గుండేది. ఈ రోజు ట్రైబల్ పీపుల్ కి గానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను మెరుగుదిద్దే క్రమంలో గానీ పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. అది ఆయన ఎప్పుడైతే లాస్ట్ 2019-14 ముందు నుంచి ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ఆయన అనుకున్నాడో ఆయనకి ఆ బాధ్యత స్వీకరించగానే ముందు వాళ్ళందరినీ అంటే మనం ఎవరైతే ముందు మనకు గౌరవం ఇచ్చారో వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనే విషయంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. 100% ట్రైబల్ అంటే ఆయనకి చాలా ఉత్తమమైన ఉద్దేశం ఉంది. దాన్ని వారికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, వారికి ఇంకా సరైన మౌలిక సదుపాయాలు కుదరట్లేదనే విషయంలో ఆయనకి చాలా దూరపానం ఉంది. దాంట్లో ఇంకా ఆయన చాలా ఘనంగా పనిచేస్తారని మాకు తెలుసు. ఆయన ఆల్రెడీ ఇప్పటికే పనిచేశారు, ఇంకా ఘనంగా పనిచేస్తారని మాకు తెలుసు. మాకే కాదు, మొత్తం ట్రైబల్ పీపుల్ అందరికీ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది. దాన్ని మనం ఎవరు దాన్ని మళ్ళీ వెనక్కి చూడక్కర్లేదు. ఆయన చివరిగా అంటే గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 వరకు కానీ 2019 నుంచి 2024 వరకు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంది అంటే అక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు చూసి, అమరావతి సమస్య అంటే అమరావతికి వెళ్ళినటువంటి పరిస్థితి, కౌలు రైతులు అంటే కౌలు రైతుల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆయన సొంత నిధులు జోబులో డబ్బులు కూడా తీసి రాష్ట్ర ప్రజల కోసం పంచినటువంటి పరిస్థితులు చూసాం కదా. అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఏ విధంగా ప్రజల తరపున పోరాడాలో ఆ విధంగా పోరాడినటువంటి సందర్భాలు చూసాం. మరి 2 సంవత్సరాలు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యి ఇంట్లో కూర్చొని 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారు లాగా ఏ రోజైనా ప్రజా సమస్యలపైన పోరాడతాను అని చెప్పి 4 గోడల మధ్య 4 మైకుల ముందు మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ప్రజల తరపున పోరాడినటువంటి సందర్భాలు కానీ, ప్రజా సమస్యలపైన గుర్తించినటువంటి సందర్భాలు కానీ, ప్రజా సమస్యల కోసం రోడ్లు ఎక్కినటువంటి సందర్భాలు కానీ ఏమైనా కనిపించాయా? ఏం లేదు సార్, మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ 11 సీట్లు ఇచ్చి నడ్డి వరకు పక్కన కూర్చోబెట్టారు. ఆయనకి ఈ రోజు కనీసం మనకి ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో అడగడం జరిగింది. అది కూడా ఆయన కుదరలేదు. నేను వాకౌట్ చేస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు బయటికి. ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసేగలిగిన గానీ లేకపోతే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి గానీ అసెంబ్లీలో కూర్చొని పోరాడాలి. అంటే మనం రోడ్డు మీద దెబ్బలాడుకునే సంస్కృతి కాదు కదా మంది. మనకు రాజ్యాంగం ఉంది, మనకు ఒక నిబద్ధత ఉంది, దాన్ని మనం అందరూ కూడా స్వీకరించాలి, దాన్ని పట్టుకొని మనం కాన్స్టిట్యూషనల్ గా ముందుకెళ్ళాలి. సో ఇవన్నీ ఉంచుకొని మనం ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలంటే మనకి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీ ఒకటి ఉంది, దాంట్లో కూర్చొని పోరాటం
పోరాడాల్సిన పరిస్థితిని పోయి ఈ రోజు ఇంట్లో కూర్చొని ఒక అద్దాలు వేసుకొని లోపల కూర్చొని 4 మైకులు పెట్టుకొని మాట్లాడి నేను ప్రజల సమస్యల మీద పోరాడుతున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాపోతుందంతా కూడా ఆల్రెడీ ప్రజలు గమనిస్తున్నారు. వారు భ్రమలో ఉన్నారు. మేము నెక్స్ట్ మేమే రాబోతున్నాం, మీకు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు అంతా కూడా ప్రజలు వీక్షిస్తున్నారు. ఒక పోరాటం చేసి చూపించండి ఆయనకి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన విషయాలపై వాళ్ళు పోరాటం చేయాలంటే చాలా పోరాటాలు చేయొచ్చు. ఏదైనా వారు బయటికి వచ్చి మీరే మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి చూసింది ఏమన్నా ప్రజలు చూడలేదు ఈ రోజు వరకు. సో పబ్జీ గేమ్ ఆడుకుని ఇంట్లో కూర్చుంటున్నాడు అన్న ఆయన. దాని గురించి ఇప్పుడు ఏమో అప్డేటెడ్ పబ్జీలు అయ్యి వచ్చాయి, దాన్ని పట్టుకుని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఏదో చేసుకుంటున్నాడు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయం కూడా కాదు. పాదయాత్ర చేయబోతా ఉన్నాను అంటున్నాడు. పాదయాత్ర ఆయనకు అలవాటు కదండి, ఎప్పుడు చేస్తారు. ఆ పార్టీలు పాదయాత్ర చేసి ముందుకు వస్తాయి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయవు. కేవలం పార్టీలు ఆ పాదయాత్ర చేసి ప్రజలందరినీ మబ్బిలో పెట్టి వాళ్ళందరినీ కూడా ఆ పరిస్థితిని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తారు. సో అది మనం దాన్ని పెద్దగా విశ్వసించాల్సిన పరిస్థితి కూడా కాదని చెప్తున్నానండి. 2 సంవత్సరాలు అయింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వచ్చి. ఏంటి ఒక అభిమానిగా 2 సంవత్సరాలు ఆయన పనితీరు ఎలా అనిపిస్తా ఉంది? ఆయన అటు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానివ్వండి, లేదంటే అటవీ శాఖ మంత్రిగా కానివ్వండి, డిప్యూటీ సీఎం గా ఎలా పనిచేస్తా ఉన్నాడు? ఇప్పుడు నా పేరైతే గోగన ఆయుషేష్ తమ్ముడు. నేను 2018 నుంచి జనసేన పార్టీలో దివ్యాంగుల సమస్యల మీద బాపట్ల నుంచి పనిచేస్తూ ఉన్నాను. మరి 2024 ఎలక్షన్లో పిఠాపురంలో కూడా 5 రోజులు తిరిగాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నేను కూడా నా వంతు ప్రయత్నించాను. ప్రతి ఒక్కసారి మా ఒక కూటమిలో పనిచేసే నాయకులు ఎమ్మెల్యేలు అందరినీ కూడా గెలిపించుకోవడానికి పనిచేసి ఉన్నాను. మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖల్లో అద్భుతమైన ఇంకా పనిచేస్తూ ప్రజలకి సహాయపడుతూ ఆయనకి సొంత డబ్బులతోనే మరి ప్రజలకి ఆ ఉన్న స్థానం కల్పిస్తున్నారు. దానిలో భాగంగానే అందులైన దివ్యాంగులకు మరి వాళ్ళకి ప్రపంచ కప్పు గెలిచినందుకు, వాళ్ళు వచ్చి కలిసినందుకు, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చేవి కాకుండా వారి ఊరికి ఏదైతే రోడ్డు కావాలో రోడ్డు అడిగితే ఆ రోడ్డు కూడా వెంటనే వేయించిన ఘనత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆయనకి ఇచ్చిన శాఖలో మీరు అడిగిన దాన్ని బట్టి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి మంచి పాలన అందించాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గత వైసీపీ హయాంలో ఎక్కడో 26-27 స్థానాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖని ఈ రోజు 2 సంవత్సరాల్లోనే ఆయన నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో. ఏంటి ఒక అభిమానిగా మీకు ఏమనిపిస్తా ఉంది? ఇప్పుడు నేను ఒక అభిమానిగా, సేవకుడిగా మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే వాటిలో నేను కూడా ఏదో వృతాభర్తిగా రాముల వారిని వారధి దాటించినట్టుగా నేను కూడా వృతాభర్తిగా పనిచేసినందుకు ఈ రోజు పంచాయతీని మొదటి స్థానానికి తీసుకొచ్చినందుకు మేమందరం కూడా సంతోషపడతాం. ఎందుకంటే మేము ఆయన సేవ చేసినందుకు ఆయన ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు తండాల్లో కూడా రోడ్లు లేక జోలీలు కట్టుకొని వాళ్ళు గర్భిణీ స్త్రీలు కొంతమంది డెలివరీ అవ్వలేక చనిపోయి రోడ్లు లేక అనేక రకాల ఇబ్బందులు, కరెంట్ లేక అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో రోడ్లు, అదేవిధంగా మరి నీటి తొట్లు, మరి ఈ రకంగా మరి ప్రతి పంచాయతీల్లో కూడా అభివృద్ధి చెందుతూ, అదేవిధంగా మరి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా పంచాయతీలకి ఒక మంచి విలువలు లేవు. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజు, గణతంత్ర దినోత్సవం రోజు చిన్న పంచాయతీకి అయితే 100 రూపాయలు, పెద్ద పంచాయతీకి అయితే 200 రూపాయలు ఇస్తూ ఇంతవరకు కూడా ఒక చిన్న ఒక కార్యక్రమాలను చేసుకోవడానికి కూడా సరైన నిధులు లేకుండా చేశారు. పవన్ కళ్యాణ్ గారి రంగంలో చిన్న పంచాయతీ 10,000, పెద్ద పంచాయతీ 25,000 రూపాయలు ఇచ్చి ఆ ఒక పంచాయతీలని అభివృద్ధి చేయడం కొరకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాడు. ఎందుకంటే ఆ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకోవాలని. దానితో పాటు ఒకేసారి 364 పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ ఒక గ్రామ సభలో ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా అడిగి కనుక్కొని మరి ఒక్కొక్కటి కూడా మన ఒక డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయబట్టే ఈ రోజు 26వ స్థానంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1వ స్థానానికి వచ్చిందంటే మరి పవన్ కళ్యాణ్ గారి చేసిన ఫలితాన్ని బట్టి కూడా అని తెలియజేస్తున్నాం. అసలు ఓవరాల్ గా అంటే పవన్ కళ్యాణ్ గారికి అంటే ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పరిస్థితి. 5 పనితీరు పోలిస్తే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే ఇంతకు ముందు డిప్యూటీ సీఎంలు మారారు, సీఎంలు మారారు, అయితే వారెవరూ కూడా ఆ జేబులో డబ్బులు తీసి పెట్టింది లేదు. ఈ రోజు తన సొంత నిధులతో జేబులో డబ్బులు తీసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరుగుతుంది. అందరం కూడా దానికి మేమందరం సంతోషిస్తున్నాము. ఎందుకంటే అనేక ప్రాంతాలలో ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో అంబులెన్స్ వెళ్తుందంటే దానికి గర్వకారణం ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో చక్కని త్రాగునీటు, చక్కని సౌలభ్యం కలిగిందంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన సొంత జేబులో డబ్బులు తీసి అనేక కార్యక్రమాలు చేస్తారు. అవసరమైతే అనేక నిరుపేదలకి ఆయన సొంత డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైతే 2024
4 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటు సంపాదించినటువంటి జనసేన పార్టీ కొంతకాలానికి దాన్ని కూడా వదిలేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రజల అవకాశం ఇవ్వలేదు, ప్రజలు మమ్మల్ని నమ్మలేదని వదిలేయకుండా ఆయన కౌలు రైతులకు సంబంధించి కానివ్వండి, లేదంటే అమరావతి రైతులకు సంబంధించి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఆయన రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితులు చూసాం. ఆయన ప్రజా సమస్యలపైన గొంతెత్తినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా సరే మీడియా ముందుకు వచ్చి 4 మైకుల మధ్య నేను ప్రజల కోసం పోరాడతాను, ప్రజల తరపున పోరాడతానని చెప్పి మాటలకు మాత్రం పరిమితం అయ్యారు. కానీ ఈ రోజు కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి సందర్భాలు ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు? ఒక్కసారి మనం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా మాజీ సీఎం గారు ఎప్పుడు కూడా ప్రజల్లోకి రాలేదు. అదే రీతిలో ఇంటర్వ్యూలు గాని మైక్లు గాని పట్టుకోలేదు. ఈ రోజు డిప్యూటీ సీఎం గా అయిన పవన్ కళ్యాణ్ గారు రోడ్లెక్కి ఏ గ్రామం ఎలాగుందో ప్రతి గ్రామాన్ని కూడా ఆయన కళ్ళారా చూసి అక్కడ ఏమేమి అవసరం అన్ని కూడా ఒక పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు అని ఈ రోజు ఖచ్చితంగా గర్వకారణంగా ఒక జన సైనికులుగా మేమందరము ఆనందిస్తున్నాము, ఆశ్చర్యపడుతున్నాము. ఎందుకంటే ఆయన చేసే పనులు అనేక మంది ప్రజలకు వెలుగునిస్తున్నాయి. ఎందుకు వెలుగునిస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు అనేక మందికి సహాయం చేస్తున్నారు. ఎక్కడన్నా నాకు సహాయం అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఖచ్చితంగా ఆయన చెవుల దగ్గరికి వెళ్తే వారికి ఖచ్చితంగా సహాయం చేస్తున్నారు. సహాయం చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఉండరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలాగున్నా ఆయన వెనక అనేక మంది ప్రజలు ఉంటారు అని మేమందరం ఆశిస్తున్నాం. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయనని చక్కగా ఆహ్వానిస్తున్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆయన రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవుల్లో చూడాలని మేమందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కూటమిని విడగొడటానికి వైఎస్ఆర్సీపీ ఎందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తా ఉంది? ప్రధానంగా జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అవడానికి కారణం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. అదే కారణం. దానివల్లే ఎందుకంటే ఈ రోజు జనసేన పార్టీ లేకపోతే ఆయన 40% వచ్చిన ఓట్లతో ఈ రోజు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉండేది. కానీ అది లేకుండా పవన్ కళ్యాణ్ గారి జెండా ఆవిష్కరణ సభలో ఏ విధంగా అతాపాతాలానికి తొక్కేస్తాను జగన్మోహన్ రెడ్డిని నేను అన్నాడు, అదే విధంగా చేశాడు. కాబట్టి ఈ రోజు ఈ కూటమిలోంచి పవన్ కళ్యాణ్ గారిని ఈ కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో రకంగా విడదీస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ మేము వస్తామని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ అది ముమ్మాటకి ఎప్పటికీ జరగదు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని చూసే పరిస్థితి ప్రజలు ఎక్కడ ఆలోచించట్లేదని కూడా తెలియజేస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఆయన తీసుకున్న తర్వాత ప్రధానంగా రోడ్ల విషయంలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో ఇప్పటి వరకు కనీసం వీధి దీపాలు ఎలా ఉంటాయి అని కూడా తెలియనటువంటి ప్రాంతాలకి కూడా ఈ రోజు కరెంట్ స్తంభాలు వేయటం కానివ్వండి, రోడ్ల సదుపాయాలు ఇవ్వడం కానివ్వండి, హాస్పిటల్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేదంటే స్కూల్స్ కానివ్వండి, ఈ విధంగా తీసుకొస్తా ఉన్నారు కదా. ఇవేమి అంటే వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు? 2018 పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామాల్లో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అన్ని కూడా ఆయన నడకదారి కూడా కొన్ని ఏరియాల్లో ప్రయాణించి యొక్క గిరిజనులతో ఎక్కడికక్కడ ఒక సమస్యలు తెలుసుకొని వాళ్ళ మంచినీటి సమస్య ఏంటి, లేకపోతే వాళ్ళకి రోడ్ల సమస్య ఏంటి తెలుసుకున్నప్పుడు అక్కడ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోలీల మీద మోసుకొస్తే అక్కడి నుంచి వాళ్ళ కిందకి వచ్చే లోపల ఏదైనా ప్రమాదం జరుగో లేకపోతే ఏదంటే ఇదయ్యో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కంట తడి చేసుకొని ఏంటి ఈ పరిస్థితి, ఇది ఇంకా ఎంత మార్పు వచ్చినా సరే ఇంకా గిరిజన ప్రాంతాలు ఇలా ఉంది అని చెప్తే చాలా మంది ఈ అటవీ శాఖలో రోడ్లు వేసే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు. మన అవసరాలను బట్టి చట్టాలను కూడా మార్చుకునే అవకాశం వెసులుబాటు మనకు ఉంది. కాబట్టి అది అటవీ శాఖ అయినా సరే ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి రోడ్డు మార్గం వేయాలని చెప్పని అంబులెన్స్ వచ్చే విధంగా ఆ రోజు గిరిజన ప్రాంతం రోడ్డు వేయడం జరిగింది. అలాగే కరెంట్ లేకుండా అసలు చీకటిని మాత్రమే చూస్తూ వెలుగులేని యొక్క జీవితాలు వెలుగులు నింపేలాగా మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా కరెంట్ వెలుగులు చూపించి వాళ్ళ కళ్ళలో ఆనందం నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జనసేన పార్టీ తరపున కానివ్వండి, రాష్ట్ర ప్రజల తరపున కానీ ఆయన అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ప్రజలు పట్టం కడితేనే నేను ప్రజల్లోనే ఉంటాను, ప్రజలు పట్టం కడితేనే నేను ప్రజల కోసం పోరాడతాను అని చెప్పి గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇంటి నుంచి కూడా బయటకు వచ్చినటువంటి సందర్భాలు అప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం 4 మైకులు 4 గోడల మధ్య మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. ఏంటి నాయకుల గురించి ఇద్దరిని కంపేర్ చేస్తే ఏం చెప్తావు? కనీసం మీటింగ్లకు వస్తేనే డారాల కట్ట వచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జనం ఉంటే అక్కడ సమస్య ఉందని చెప్పి కారు దిగి ఆ సమస్య తెలుసుకొని సమస్య పరిష్కారానికి తక్షణమే అధికారులు తెలిపేయగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈయనకి ఆయన చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ప్రజల కోసం నిరంతరం పనిచేస్తారు. ఆయనకి పదవి కావాలనుకుంటే 2014లో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడే మోడీ గారు పదవి ఇస్తానంటే కూడా తీసుకోలేదు. ఇప్పటికీ కూడా ఆయన కావాలంటే ఏది కావాలంటే అది ఇస్తారు, మాకున్న నాయకులకి ఏది కావాలంటే ఇస్తారు. కానీ ఇక్కడ పదవులు ముఖ్యం కాదు, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ప్రజల సమస్యలు తీర్చింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ తెలియని చెప్పి కేవలం ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు తప్పించి పదవుల కోసం లేకపోతే అధికార ఆడంబరాల కోసం అయితే కాదని తెలియజేస్తారు.